అన్న 2 టీ-షర్ట్లు చూపెట్టారా? మేడం చూపిస్తాను. నువ్వా? నేను వదిలేసిన తర్వాత బట్టల షాప్లో పని చేసుకుంటున్నావా? అదంతా వదిలేయ్, ముందు నీకేం కావాలో చెప్పు. వాడితో సోదెందుకే, డ్రెస్సులు చూపించమని చెప్పు. 2 టీ-షర్ట్లు చూపించు. రేయ్ టీ-షర్ట్లు అంటా చూపి. సరే అన్న, చూడండి మేడం. ఇది నాకు నచ్చింది. ఇది నాకు నచ్చింది. సర్లే, ఈ 2 ప్యాక్ చేసేయండి. ఎంత? 2 కలిసి 3000. ఇంత కాస్ట్లీనా? చూడండి, నేను 2 టీ-షర్ట్లకి 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలా? రాదు మేడం. ఏం వద్దులే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమైందిరా? 3000 టీ-షర్ట్ 1000 రూపాయలు కడుక్కున్నారన్న. రాదన్నాను. నువ్వెవర్రా రాదని చెప్పడానికి? ఈ షాప్ ఓనర్ నువ్వా నేనా? నువ్వే అన్నా. ఆ టీ-షర్ట్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టు. సరే అన్నా. అయ్యో, తను ఎంత మంచోడో, తనను అనవసరంగా వదిలేశాను. చెప్తే నేనే చెప్పాలి. రాదు పోండి. దొంగ దొంగ దొంగ, ఎవరైనా పట్టుకోండి ప్లీజ్. అన్న దొంగలు వచ్చి మా ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారన్న. ప్లీజ్ అన్న, ఫాలో చేసి కొంచెం మా ఫోన్ ఇచ్చేయండి. అవునా? సరే రండి, కూర్చోండి. వీళ్ళే అన్నా. ఏంట్రా అమ్మాయి ఫోన్లు దొంగతనం చేస్తారేంట్రా మీరు? మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు కోర్స్ అన్ని కలిపి ఇచ్చేసి బయలుదేరక నుంచి. ఓకే మేడం, ఇచ్చేస్తాను. రే మచ్చా, బాగా మందు తాగాలనిపిస్తుంది, తాపిస్తావా లేదరా? రేయ్, నా దగ్గర మందు లేదు, ఊరికే తలకైతే నీకు ఫోన్ పెట్టు. బేబీ, తాగడానికి స్నాక్స్ ఏం లేదు, వెళ్ళి నేను స్నాక్స్ తీసుకొస్తా. సరే సరే. అరే, ఈ రోజు బాత్రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. అరే, మేము బాత్రూమ్ క్లీన్ చేసేలో కనబడుతున్నామా? మేము ఇంట్లో డ్రెస్సింగ్ వచ్చినాము. అవునా? ఎందుకు? మీ ఇంట్లో చాలా బ్లాక్ మనీ ఉందని తెలిసింది, చెక్ చేయాలి. నువ్వు ముందు బయటికి వెళ్ళు. అదేంటి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారండి, ఎవరో బ్లాక్ మనీ ఉందని చెప్పారంట. అవునా? ఉండు, ఒక్క నిమిషం చూస్తాను. అయ్యో, తాళం వేసి ఉందండి. నా దగ్గర ఇంకో కీ ఉంది, ఉండు. ఇంట్లో మందు లేదన్నావు కదరా, మరి ఇదేంటి? సర్లే, ఎలాగో స్నాక్స్ ఇచ్చావుగా, రా కలిసి తాగుదాం. సర్లే, నాకు పెగ్ కలపండి. ఎవరు వాళ్ళు? వీళ్ళ నా ఫ్రెండ్స్, మందు తాగడానికి వచ్చారు. చెప్పండి మేడం, మేము పర్ఫ్యూమ్ సేల్ చేస్తాము, తీసుకుంటారా? వద్దండి, మేము మొత్తం బ్రాండెడ్ యూజ్ చేస్తాను. ఇది కూడా బ్రాండెడే మేడం. అయ్యో వద్దండి. మేడం 503 మేడం. ఓ అవునా? అవును మేడం. సరే, లోపలికి రండి. ఇదా? ఇది నా దగ్గర ఉంది. లేదు మేడం, ఇది వేరే. హలో, నేను వాడేదాన్ని నాకు తెలీదా? కావాలంటే ఒకసారి స్మెల్ చేసి చూడండి. నేను చెప్పాను కదా ఇది వేరే అని. ఇప్పుడు ఇల్లు మొత్తం దోచేసుకుంటా. నేను వెళ్ళిపోతున్నా మా ఇంటికి, నన్ను తీసుకుపోవడానికి మా అన్న కూడా వస్తున్నాడు. ఏంటే నాకే ఎదురు మాట్లాడతావా? రే, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లి మీద చేస్తావురా? తన మీద చేయాలంటే నువ్వు ముందు నాతో మాట్లాడాలరా. నీతో మాట్లాడాలా? సరే, లోపలికి వెళ్ళి మాట్లాడదాం, పద. తీసుకుపో అన్న, బాగా బుద్ధి చెప్పు. అయ్యో, అబ్బా, అమ్మా, అయ్యో. అయ్యో, చాలా ఎక్కువగా కొట్టేస్తున్నట్టున్నాడే, వెళ్ళి చూద్దాం. అయ్యో, అబ్బా, అమ్మా, అయ్యో అన్నయ్య, అన్నయ్య ఎక్కువ కొట్టకండి అన్నయ్య. అన్నయ్య, అయ్యో, అయ్యో, నా మాట కూడా వింటలేడే. ఉండు, నేనే వెళ్ళి చూస్తాను. అయ్యో, అబ్బా, అమ్మా, అయ్యో. తెలుసును డాడీ, తెలుసును.
ఏంటి పొద్దున్న నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు? అర్జెంట్ గా రా మాట్లాడాలంటున్నావు. ఏంటి సంగతి చెప్పు. మీ ఇంట్లో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో. ఏంటి కట్నం కింద కార్ అడుగుతున్నారు? మేమే అంత రిచ్ కాదు. అయినా లవ్ మ్యారేజ్ లో కట్నం కింద కారు ఎవడైనా అడుగుతారా? బేబీ నువ్వు ఎంత మంచోడివి బేబీ. సర్లే నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా. ఎవరు ఏమైనానని ఎవరైనా అడుగురాని, నేనైతే నిన్నే పెళ్లి చేసుకుంటాను బేబీ. సరే నువ్వు ఇంకా బయలుదేరు. సరే బాయ్ బేబీ. బాయ్. ఏంటమ్మా సిరివాళ్ళ అమ్మతో ఏమడిగావు? వాళ్ళ అమ్మతో కట్నం కింద కారు అడిగాను. ఇప్పుడు చూస్తే ఇవ్వనంటుంది. ఇంత ప్రేమగా అడిగితే వాళ్ళు మనకు కారు ఇస్తారా? మా మీదనే చెప్పే, కారు ఇస్తేనే పెళ్లి, లేకపోతే లేదని. ఇప్పుడు చూడు వాళ్ళ అమ్మ కాల్ చేసి గట్టిగా అడుగుతాను. అది అలా గట్టిగా అడుగు. అన్నా ఏంటి ఇక్కడ మహివాళ్ళ ఇల్లు ఎక్కడ? ఎవరిది? అరే మహివాళ్ళ ఇల్లు అన్న. ఇంతకీ మహివాళ్ళ ఇల్లు ఎందుకు నీకు? అది నేను విన్నాను తను ఇదే ఏరియాలో ఉంటుందని, అందుకే ఒకసారి మీట్ అవుదామని వచ్చానన్న. సిగ్గులేదా నీకు? ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం వెతుక్కుంటా వచ్చా. ఇంతకీ మీరెవరు మేడం? నేనే ఆ మహిని. ఇంకోసారి ఈ అమ్మాయి గురించి నువ్వు కనుక్కుంటూ వచ్చావనుకో, అక్కడే నరికి పారేస్తాను నిన్ను. ఇంతకీ నువ్వు ఇంత కోపం అవుతున్నావు, నువ్వెవరన్నా? ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని. థ్యాంక్స్ అన్నా. ఇంతకీ మీరెవరన్నా? ఏం లేదన్నా, ఆ అమ్మాయితో మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఒకసారి ఆ అమ్మాయి ఎలాంటిదో అని కనుక్కుందామని వచ్చారు. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది ఆ అమ్మాయి ఎలాంటిదో అని. వెళ్ళొస్తాను. వామ్ము ఎన్ని డబ్బులా? ఈ డబ్బులు దబ్బేస్తే పెద్ద మేకప్ కిట్ కొనుక్కోవచ్చు. హాయ్ బేబీ. హాయ్ బేబీ. నా ఫ్రెండ్స్ తో మాట్లాడావా? మీ ఫ్రెండ్సా? ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నారు కదా. హాయ్ అండి. హాయ్. నేను మీకు ఒక మ్యాజిక్ చూపించినా అండి. మ్యాజికా? ఏం మ్యాజిక్? ఇప్పుడు చైర్ మీద ఫోన్ ఉంది కదా, ఇది నేను చిటికలో మాయం చేయగలను. అవునా? అదెలా? ఒకసారి చేసి చూపియండి. సూపర్ అండి, ఇలాంటి మ్యాజిక్ నేను అసలు చూడలేదు. ఓకే అండి, బాయ్ అండి. హలో మేడం, నా మొబైల్. మ్యాజిక్ చేసాం కదా, మాయమైపోయింది. ఓ అలాగా? అలా అయితే నేను కూడా నీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. మాకే మ్యాజిక్ చూపిస్తారా? నేను ఇక్కడున్న ఖర్చుని తీసాను అనుకో, నా ఫోన్ తో పాటు నీ ఫోను, నీ బాయ్ ఫ్రెండ్ ఫోను, నీ చేతికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. చూపించండి. బేబీ. బేబీ నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, అందుకే వచ్చాను. అయినా మా నాన్న ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతుంటాడు, చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. అయినా ఈవినింగ్ వచ్చి మాట్లాడుతుంటే కదా, అంత అర్జెంట్ ఏముంది ఇప్పుడు? ఇక నుంచి మన ఇద్దరం కలిసి ఉండడం జరగదు. మా నాన్న నాకు వేరే సంబంధం చూసాడు. ఏంటి వేరే సంబంధం చూసాడా? అదెలా కుదురుతుంది బేబీ? మనం ఇద్దరం 3 years నుంచి సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నాం కదా. సిన్సియర్ గా లవ్ చేస్తే కడుపు నిండదు. నాకు కాబోయే మొగుడు నెలకి 30,000 సంపాదిస్తున్నాడు తెలుసా? అయినా నువ్వు నాతో ఎందుకో కామెడీ చేస్తున్నావని అనిపిస్తుంది. నేనేం కామెడీ చేయట్లేదు, కావాలంటే చూడు. ఈయనతోనే నాకు నిన్న మా నాన్న ఎంగేజ్మెంట్ చేశాడు. ఏంటి వీడిని పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు? నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఈయనే నా పతి దేవుడు. వీడు నా షాప్ లోనే పనిచేస్తాడు. కావాలంటే చూడు, నీ పతి దేవుడు అక్కడ గ్లాసులు కడుగుతున్నాడు. అన్నా పేమెంట్ చూడన్నా. ఏంట్రా పేమెంట్ వచ్చిందా? పేమెంట్ అయింది. మరి చెప్పడం తెలీదా నీకు? అదే చెప్తా ఉండు, కాస్త ఊపిరి తీసుకోవడానికి టైం ఇవ్వు. అరే అదే మాట టైం చెప్పురా. ఫోన్ పే లో 70 రూపాయలు జమ అయినది. అన్నా మీ మిషన్ చాలా తప్పు చెప్తుంది, నేను 70 వేసాను. అరే ఆప్ దిమాక్, 70 రూపాయలు అంటే ఇంగ్లీష్ లో 70 రూపీసే. ఓకే వాళ్ళు పేమెంట్ కాదు, ఆపండి వాళ్ళని. ఏయ్ ఇక్కడ రా. పేమెంట్ అవ్వలేదంట కదా? అన్న అయింది చూడండి. నాకు రిసీవ్ కాలేదు. అన్న చూడు అయింది. రిసీవ్ కాలేదని చెప్తున్నారు కదా? చూడండి అన్న. అబద్ధం చెప్తున్నాడు. అరే రిసీవ్ కాలేదని చెప్తున్నాడు కదన్నా? అయింది అన్న, నేను వెళ్తున్నా. అరే పేమెంట్ రాదు, పట్టుకోండి. అన్న పేమెంట్ అయిందన్నా. మరి ఇప్పుడే చెప్పేది? టెక్నికల్ ఇష్యూ అన్నా.